1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు 12 అలాగే ఆగస్టు 28 గ్రహణాలు మీరు చెప్పినటువంటి వీడియో చూసి చాలా మంది మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అంటే కాలసర్ప దోషంలో ఏవైనా ఈ గ్రహణాలు వచ్చాయండి? అంటే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అది నిజమైతే గనక వేటిపైన ఎవరెవరిపైన ఆ ప్రభావం ఉంటుందో చెప్తారా? అలాగే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అసలు వీటికి అనే విషయం మాట్లాడుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం అంటే అర్థం ఏంటంటే రాహు కేతువుల నడుమ గ్రహాలన్నీ ఉంటే అది కాలసర్పదోషం. అయితే దీంట్లో చాలా మందికి కొన్ని మత విరోధాలు ఉంటాయి. అంటే ముందు రాహు ఉంటాడు, వెనక కేతు ఉంటాడు అని కొంతమంది అనుకుంటారు. దీంట్లో ముందు వెనక ఏం ఉండదండి. ఎందుకోసం అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా రాహు కేతువులు 180 degrees లో ఉంటారు. అంటే ఒక బ్యాంగిల్లో తీసుకుంటే ఇలా సగం, అంటే సగం ఎప్పుడు వీళ్ళిద్దరూ 180 degrees అపోజిట్ లోనే ఉంటారు. అంటే రాహు ఇలా వెళ్తుంటాడు, కేతు ఇలా వెళ్తాడు. దీంట్లో ఎవరు ముందు ఎవరు వెనుక ఎట్లా అనుకుంటారు? ఎవరు తెలియదు కదా. ఇద్దరు 180 degrees లోనే వెళ్తా ఉంటారు. ఈయన ఇది ఇటు వెళ్తుందని ఇది ఇటు వెళ్తున్నట్టే, ఇది ఇటు వెళ్తుందని ఇది ఇటు వెళ్తున్నట్టే. సో ఎవరు ముందు ఎవరు వెనక అని చెప్పడానికి ఉండదు. కాబట్టి దీంట్లో రాహు కేతు నడుమ అంటే ఈ 180 degrees లోపల ఇటు కాకుండా పూర్తిగా ఎటువైపు ఒకవైపు అయితే కేతువుకి రాహుకి మధ్యలో గాని రాహుకి కేతువుల మధ్యలో గాని ఎక్కడైనా సరే 180 degrees లోపల మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటే అది కాలసర్ప దోషం. చాలా మంది అగ్రే రాహు పృష్ఠే కేతు అంటారు. దాంట్లో పృష్ఠకేతు ఉండదు, అగ్ర రాహు ఉండదు. రాహుకి కేతు పృష్ఠం అని చెప్పలేం, కేతువుకి రాహు పృష్ఠం అని చెప్పలేం. ఎందుకోసం అంటే రెండు 180 degrees లోనే ఉంటాయి. కాబట్టి ఏది ముందు ఏది వెనక అని చెప్పడానికి ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుతము ఏప్రిల్ మంత్ నుంచి, అంటే 2026 ఏప్రిల్ నుంచి ఇప్పుడు గనక చూసుకుంటే కాలసర్ప దోషం నడుస్తానే ఉంది. అంటే ఎప్పుడైతే ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడిందో అక్కడికి వచ్చి కాలసర్ప దోషం మొదలైంది. సో అక్కడి నుంచి ఏం జరిగింది అనేది నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మార్చిలో ఎన్ని జరగాలో అన్ని జరిగిపోయాయి. అసలు మార్చి ఎప్పుడైపోతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈసారి మార్చి చాలా లెంతీగా వెళ్ళినట్టుగా చాలా మందికి అనిపించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫిబ్రవరి నుంచి కనుక చూస్తే, అంటే అప్పుడు మనం సూర్యగ్రహణం చేసాం, ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి కనుక నేను చెప్పాను గ్రహణాత్ గ్రహణ పర్యంతం, అప్పుడు గ్రహణం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గ్రహణం వచ్చేంత వరకు, అంటే ఆగస్టు 28వ తారీఖు చంద్రగ్రహణం, ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. సో సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఇవన్నీ అయిపోయేంత వరకు ఈ సమస్త భూప్రపంచానికంతా కాలసర్పదోషం పట్టుంది. కాలసర్పదోషం పట్టుంటే ఏం జరుగుతుంది అని అంటే అన్ని వికృతాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని వికృతాలు జరిగాయో అన్ని చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అదేదో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మొత్తం అందరికి ఇది అయిపోయినట్టు. ఎక్కడ ఇరాను ఎక్కడ అమెరికా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. సో అమెరికా వస్తుంది, వాడు ఇరాన్ అంటారు, ట్రంప్ కాక ఊకే నేను ఇక ఇది అయిపోతున్నది ఇది అయిపోయింది, ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి అంటాడు, మళ్ళీ బాంబులు వేస్తా ఉంటాడు, మళ్ళీ ఇది అంటాడు. ఆయన ఎట్లా చెప్తుంటే అట్లా స్టాక్ మార్కెట్ కిందికి మీదికి కొట్టుకుంటా ఉంది. అందరూ ట్రంప్ ని పెద్ద జోకర్ అంటున్నారు ఇప్పుడు అందరు కూడా. సో స్టాక్ మార్కెట్ మాత్రం భయంకరంగా రియాక్ట్ అవుతుంది. బహుశా నేచర్ ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నదేమో, ఈ కాలసర్ప దోషం ఆయన ఎత్తి మీద కూర్చున్నదేమో. ఆయన ఏం మాట్లాడినా మొత్తం నేచర్ లో అంతా రియాక్ట్ అయిపోతుంది. ఒకేసారి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి. అసలు బంగారం వెండి ఇంత దారుణంగా పడిపోవడం అనేది ఎప్పుడు జరగలే, ఊహలో కూడా జరగలే. కొంతమంది లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. సో నేను అందుకే మొన్న ఇప్పుడు గ్రహణం అప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఎవరు కూడా తొందరపడి బంగారం లోపల కానీ వెండిలో కానీ పెట్టుబడి పెట్టకండి. తొందరపడి పెట్టుబడి పెట్టకండి. ఒకవేళ పెడితే ఒక రేటు కూడా చెప్పేస్తాను, ఆ రేట్లోనే పెట్టుకోండి. వెండి $52 కింది దిగినప్పుడు పెట్టండి. బంగారము $4,700 4,700 800 దానికన్నా కిందికి పడ్డప్పుడు మాత్రమే
పెట్టుబడులు పెట్టుకోగలిగితే పెట్టుకోండి, అది మీ ఇష్టము. ఎందుకోసం అంటే ఇప్పుడు రిస్క్ ఉంది. ఒక సందర్భం లోపల ఏం జరిగిందంటే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు 2 ఏళ్ల వరకు బంగారంలో వెండిలో రేట్లు పెరగల, అలా కాన్స్టెంట్ గా ఉండిపోయాయి. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ఎందుకోసం అంటే మార్కెట్ ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఇప్పుడైతే నేనైతే ఎనాలిసిస్ ప్రకారం ఆగస్ట్ 28 తర్వాత భయంకరమైన రెసెషన్ రాబోతుంది, ఇన్ఫ్లేషన్ రాబోతుంది, చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందరు కూడా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి, అనవసరమైన విహారయాత్రలు పెట్టుకోకండి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా కదలికలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది పరాభవనామ సంవత్సరం. అందరూ ఓడిపోవడం, అందరినీ ఓడగొడుతుంది ఈ పరాభవనామ సంవత్సరం, అందరినీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలో కాలసర్ప దోషం వచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ గనక ఎవరైనా 2026 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 28 తారీఖు వరకు ఎవరైతే పుడతారో, ఈ 5 నెలలు ఎవరు పుడతారు వాళ్ళందరూ కాలసర్పదోషంలో ఉన్నదే లెక్క. వాళ్ళందరి కాలసర్పదోషం వర్తిస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ గ్రహణ సమయంలో మేము చేసే అరిష్ట నివారణ తంత్ర పూజ చేసుకోండి. నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళండి, అక్కడ గోదావరి నదిలో స్నానం చేయించండి. ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు 12 ఏళ్ల తర్వాత కాలసర్పదోష పూజలు నాసిక్ త్రయంబకేశ్వర్లో చేయించుకోండి. లేదంటే 12 ఏళ్ల తర్వాత మా పీఠంలో కూడా జరుగుతాయి, బట్ మ్యాండేటరీ. అక్కడ మాత్రం గోదావరి నదిలో స్నానం చేసి త్రయంబకేశ్వర్లో పూజ చేయడం మాత్రం మ్యాండేటరీ. మా పీఠంలో ఏంటంటే వెసులుబాటు, ఇక్కడ మేము కూడా చేయిస్తున్నాము. కాకపోతే క్షేత్రం యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది. మేం చేయించేది ఏంటంటే అరిష్ట నివారణ తంత్రం. సో మేము గ్రహణం అప్పుడు అరిష్ట నివారణ తంత్రం చేస్తాం. ఇప్పుడు ఎవరెవరైతే పుట్టారో వీళ్ళందరి డేట్లు రాసి పెట్టుకోండి 12 ఏళ్ల తర్వాత. ఎందుకోసం అంటే ఒక మహర్షి యొక్క అనుగ్రహం వల్ల 12 ఏళ్ల వరకు కాలసర్పదోష ప్రభావం పిల్లలకు పడదు, ఏళ్ళనాటి శని ప్రభావం కూడా పడదు 12 ఏళ్ల వరకు. సో 12 ఏళ్ల తర్వాత ఆ కర్మఫలం ప్రారంభం అవుతుంది. కాబట్టి అప్పుడు తప్పకుండా అందరూ కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలి. శ్రీకాళహస్తిలో వెళ్ళి చేయించుకున్నా సంతోషమే. కాకపోతే అక్కడ పూర్వం నుంచి లేదు, అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే గత ఒక 50-60 ఏళ్ల వెనక నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. పూర్వంలో నుంచి అయితే అక్కడ ఏం లేవు. కాకపోతే అక్కడ కూడా క్షేత్రం చాలా అద్భుతమైన బలమైన క్షేత్రము. సో వాయులింగ క్షేత్రం కాబట్టి అక్కడ కూడా కాలసర్పదోష పూజలు చేసుకోవచ్చు. కానీ ఈ కాలసర్పదోష పూజలకు ప్రధానమైనటువంటి యొక్క ముహూర్తం ముఖ్యం. కాలసర్పదోషం ఎందుకు వచ్చింది? రావుకేతువుల వల్ల వచ్చింది కదా. సో రావుకేతువులు చంద్రుణ్ణి సూర్యుడిని మింగేది ఎప్పుడు అంటే గ్రహణం అప్పుడు. గ్రహణం అప్పుడు దేవతలకు ప్రీతిగా దేవతలకు మీరు శక్తిని ప్రసాదిస్తే రిమైనింగ్ టైం ఎవరిదైతే దేవతల టైం ఉంటుందో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అంతే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే కాలసర్పదోషం ఎప్పుడు ఏర్పడుతుందంటే రావుకేతుల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. రావుకేతుల యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే గ్రహాలన్నీ కూడా ఏది కేతువుకి రావుకి మధ్యన ఈ 7 రాశులలో మాత్రం ఉంటేనే అది కాలసర్పదోష ప్రభావం జాతకులకు పడుతుంది. సో వాళ్ళకి దైవీయ శక్తి రావాలి. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి దైవీయ శక్తి అంటే దైవానికి వాళ్ళు గ్రహణ సమయంలో అర్ఘ్యపాదాదులు, అదేవిధంగా హవనాదులు, తపస్సులు, పూజలు అవన్నీ కూడా చేయించడం, ఏది కీలకమైన సమయంలో దేవతలకు హవిస్సునివ్వడం వల్ల ఆ తర్వాత సమయంలో దేవతలు వీళ్ళకి శక్తినిస్తారు. అంతే లాజిక్. కాబట్టి కాలసర్పదోషం ఎవరికి ఉన్నా సరే గ్రహణ సమయంలో ఆ పీఠంలో అరిష్ట నివారణ తంత్ర పూజలు జరుగుతాయి. తప్పకుండా చేయించుకోండి. వాళ్ళకి మేము రాహుకేతు లాకెట్ ఇస్తాం. ఎందుకోసం అంటే ఖర్చు ఎక్కువనే మాది. ఎందుకోసం అంటే ఆ రత్నాలు మీకు ఊరికే దొరకవు. వైడూర్యము తర్వాత ఏవైతే ఉంటాయో గోమేధికం రత్నాలు ఊరికే దొరకవు. సో అవి ప్లస్ ఒక చంద్రామృత శివలింగం ఒకటి ఇస్తాము. సో మేము ఇచ్చేటి అన్ని కూడా చాలా వాల్యుబుల్ ఉంటాయి. అవి మీకు లైఫ్ టైం ఉపయోగపడేటే ఉంటాయి. ఏదో ఒక 5 రోజులకు 10 రోజులకు ఉపయోగపడేటి కావు. మేము ఇచ్చే ప్రసాదం ప్రదీప్ జోషి దగ్గర ఎవరు పూజ చేయించుకున్నా వాళ్ళకి లైఫ్ టైం ప్రసాదం ఇస్తాం మేము. ఏదో ఒక అరటిపండు ఒక మామిడి పండు ఇచ్చి ఒక 2 ఖర్జూరాలు ఇచ్చు తినండి అయిపోతుంది అట్లా కాదు. మేము ఇచ్చేటి అన్ని కూడా లైఫ్ టైంకి ఇస్తాను. సో ఇచ్చే ప్రొడక్ట్స్ అట్లాంటివి ఇచ్చి ఆ ప్రసాదాలు మీకు జీవిత కాలంలో తపస్సు చేసుకోవడం వల్ల, ఆరాధన చేయటం వల్ల, సాధన చేయటం వల్ల మీకు అవి రక్షణనిస్తాయి. కాబట్టి కర్మఫలం నుంచి మనం రక్షణ పొందాలి అంటే దైవమే మనకు అనుగ్రహించాలి.
అందుకే ఇప్పుడు ఇది కాలసర్పదోషం టైం, ఇదంతా కూడా ఆగస్ట్ 28 వరకు కాలసర్పదోషం టైమే. 28 తర్వాత కొంచెం మనకి సూర్యుడు ముందుకు వెళ్ళిపోతాడు కాబట్టి 28 కూడా కాదు, ఇంకా సెప్టెంబర్ నవరాత్రుల వరకు, దేవీ నవరాత్రుల వరకు ఉంటుంది ఈ ప్రభావం. ఆ తర్వాత శుక్రుడు బుధుడు బయటకు వచ్చేస్తారు, వస్తే ఇంకా కాలసర్పదోష ప్రభావం తగ్గుతున్నాడు. అది. ఈ విధంగా కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది కదా గురువు గారు? ఎవరి జాతకములో, అది కూడా చెప్తున్నా, ఎవరి జాతకం ఫస్ట్ నీ జాతకం ఏందో నీకు తెలియాలిగా, ముందు జాతకం తెలియాలి. అందుకే నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com విజిట్ అవ్వండి. మీరు అక్కడ ఆర్డర్ చేసుకోండి, జాతకాన్ని ఆర్డర్ చేసుకోండి, మీకు PDF రూపంలో వస్తుంది. వచ్చినప్పుడు మీ జాతకంలో చూసుకోండి, చూసుకొని అక్కడ మీరు మీ కుండలిలో రాహువు కేతువు వెనక గాని నడుము గాని మొత్తం అన్ని గ్రహాలు ఉండాలి. అంటే 7 బాక్సులు ఖాళీ ఉండాలి, మిగతా 7 బాక్సుల్లో రాహు కేతువులు ఉండాలి, మిగతా అన్ని గ్రహాలు ఉండాలి. సో 7 బాక్సులు కనుక ఖాళీ ఉన్నాయి అనుకోండి, అంటే లగ్నం పనికిరాదు, లగ్నం వదిలేయాలి. 7 బాక్సుల్లోనూ చంద్రుడితో సహా అన్ని గ్రహాలు కనుక ఉన్నాయనుకోండి, మీరు కాలసర్పదోషంలో పుట్టినట్టే లెక్క. లేదు మీకు అది అర్థం కాలేదు అనుకోండి, ఎవరైనా అయ్యగారిని జ్యోతిష్య పండితుల్ని కన్సల్ట్ అవ్వండి. లేకపోతే సింపుల్ మొబైల్లో జెమినీ AI ChatGPT ఓపెన్ చేయండి, మీ కుండలి ఫోటో తీయండి, నాకు కాలసర్పదోషం ఉందా అని అడిగితే అదే చెప్తుంది. ఈ మధ్య ChatGPT జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి అలా అయినా కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్తలు. కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకునేది ఉంటే పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్, సర్టిఫైడ్, అన్ని బాగా తెలిసిన జ్యోతిష్యుడి దగ్గరికే వెళ్ళండి. పంచాంగకర్తల దగ్గర కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు జ్యోతిష్యులు, వాళ్ళు దైవజ్ఞులు, వాళ్ళ జ్ఞానం ఉంటుంది. పంచాంగకర్తల దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవచ్చు, వాళ్ళు మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఎందుకోసం అంటే అందరికి నేను ఒక్కడే చెప్పలేను, అది నా స్వార్థం అవుతుంది. అట్లా కాదు, నేను చెప్పేది ఏంటంటే నీకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, అయ్యగారులు వేరు, పౌరోహితులు వేరు, జ్యోతిష్యులు వేరు, వాళ్ళని డిఫరెన్సియేషన్ చూసుకొని వెళ్ళి వాళ్ళని అడగండి. లేదంటే మిడిమిడి జ్ఞానంతో మీకు అనవసరంగా అవి ఇవి చెప్పి శాస్త్రం మీద అవమానాలు ఎదురవుతాయి. శాస్త్రం మీద చాలా మందికి ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇది కాలసర్పదోష సమయమే. ఇప్పుడు ఎవ్వరికి పిల్లలు పుట్టినా నోట్ చేసుకోండి, తప్పకుండా జాతకం తీసి పెట్టుకోండి. ఈ 2026లో పుట్టినటువంటి పిల్లల జాతకాలు తప్పకుండా జ్యోతిష్యుడి దగ్గర చెప్పించుకోవాల్సిందే. ఎందుకోసమంటే ఈ డ్యూరేషన్ అంతా కాలసర్పదోష డ్యూరేషన్ లో పుట్టిన వాళ్ళు అవుతారు. అది చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రి.